హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. ఇవాల్టి కథ వరుడు కావలెను. మన ఛానల్లో కనుక కథలు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఇవాల్టి కథ వరుడు కావలెను. అమ్మ అక్క చెల్లెళ్ళు ఉండరాదు. రచన వాణిశ్రీ గారు. మరి మొదలు పెట్టేద్దామా? శృతిలయ్య ఏదో కోల్పోయినట్టు దిగులుగా మూడీగా కనిపిస్తుంటే సీతారత్నం కూతుర్ని అడిగింది, ఏంటమ్మా అలా ఉన్నావు అని. మా ఆఫీస్లో నా పక్క సీట్లో పనిచేసే కొలీగ్ శంకుంతలను చంపేశారమ్మా అంటూ చెప్పింది శృతిలయ్య. చంపేశారా? ఎవరు? ఇంకెవరు, అత్త ఆడబిడ్డలు గయ్యాళి ముండలు 10 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. నెల నెలా జీతం తెస్తోంది. చాలదా? శకుంతల వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. ఆయనకు వచ్చిన రిటైర్మెంట్ తాలూకు డబ్బులు భాగం తెమ్మనమి పుట్టింటికి తరిమింది అత్త. ఆయనేమో ససేమిరా అన్నాడు. గృహహింస కింద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టించి జైలుకు పంపిస్తానన్నాడు. అది మనసులో పెట్టుకొని అత్త ఆడబిడ్డలు కలిసి గ్యాస్ లీక్ చేసి చంపేశారమ్మా. ఇప్పుడు ప్రమాదం జరిగిందని ఏడుస్తున్నారు, నాటకాలు ఆడుతున్నారు అనంది. అయ్యో పాపం, చిన్న వయసులోనే 100 ఏళ్ళు నిండాయా అని సీతారత్నం సానుభూతి చూపించింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. సీతారత్నం హడావిడిగా లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా అన్నావదినలు కల్పించేసరికి ఆమె ముఖం చాటంత అయింది. రండి రండి అన్నయ్య, బాగున్నావా వదిన? ఫోన్ చేయకుండా సడన్గా వచ్చేసరే, భలే రండి రండి అంటూ వారిని ఆహ్వానించింది. సర్ప్రైజ్ చేద్దామని అని పక్కపక్క నవ్వాడు మోహన్ రావు. ఎక్కడ మా కోడలు అంటూ హాల్ అంతా కలయి చూసింది జానకి. అత్త ఎక్కడా అంటూ బెడ్రూమ్లో నుండి హాల్లోకి వచ్చింది శృతులయ్య. అంతా హాల్లోని సోఫాలో కూర్చున్నారు. సీతారత్నం మంచినీళ్లు కాఫీ ఇచ్చి అతిథి మర్యాదలు చేసింది. మోహన్ రావు చెప్పాడు, చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు? ఈ ఏడు మా శివుడికి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాం. శృతి పుట్టినప్పుడే మా కోడలు అనుకున్నాం కదా, వచ్చే శనివారం మంచి రోజు, నిశ్చితార్థం చేసుకుందాం అని అన్నాడు. మేనమామ మాటలు విన్న శృతిలయ్య ముఖంలో రంగులు మారాయి. సీరియస్గా చెప్పింది, సారీ మావయ్య, నేను శివుడు బావను పెళ్లి చేసుకోను అని. మోహన్ రావు బిక్కచచ్చిపోయాడు. అతని ముఖంలో మబ్బుతెర కమ్ముకుంది. జానకి షాక్తో బీసుకుపోయింది. ఏడుకొండలవాడా, ఏమిటి విపరీత బుద్ధి దీనికి అంటూ కంగారు పడిపోయింది సీతారత్నం. శృతి మతిగాని పోయిందా? ఏమిటా మాటలు అని సీతారత్నం ఇంకేదో అనబోతూ ఉండగా కట్ చేసింది శృతిలయ్య. అమ్మా నువ్వు ఊరుకో మావయ్య, బావని నేనెందుకు చేసుకోనంటున్నానంటే ఈ రోజుల్లో మేనరికాలు చేసుకోకూడదు. సైన్స్ ప్రకారం కాదని చేసుకుంటే అవకరం పిల్లలు పిచ్చోళ్ళు గుడ్డోళ్ళు కుంటోళ్ళు పుడతారు. అందుకే ఇప్పుడు ఎవరూ మేనరికాలు చేసుకోవడం లేదు. మన పాతకాల నాటి తుప్పుపట్టిన ఆలోచనలు మానుకోవాలి అనంది. మేనకోడలి మాటలకి నొచ్చుకున్నారు మోహన్ రావు జానకి దంపతులు. బాధపడుతూ వెళ్ళిపోయారు. సీతారత్నం కూతురు మీద మండిపోయింది. ఏంటే శృతి, మావయ్యతో అలాగేనా మాట్లాడేది? ఏమనుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమే కదా. మేనరికాలు చేసుకున్న వాళ్ళందరికీ అవకరం పిల్లలు పుడుతున్నారా? ఎవరికో 100కి 1 ఒకరికి అలా జరుగుండొచ్చు. తల్లి అలా అనగానే, అమ్మా విషయం మేనరిక గురించి కాదు, అత్త ఆడబిడ్డలో ఉన్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను అంది శృతిలయ్య. అదేంటే, అత్త ఆడబిడ్డలు లేకుండా ఏ సంబంధం ఉంటుంది? నీ స్నేహితురాలు ఎవరికో అత్తింటివారు చంపారనే భావన నీతో అలా అనిపిస్తూ ఉంది. భయమే ఎందుకు కారణం, అంతకంటే ఏం లేదు అంది తల్లి. అత్త సరే, కనీసం ఆడబడుచులు లేని సంబంధం చూడొచ్చుగా. ఒక్కడే మగపిల్లాడు ఉన్న ఫ్యామిలీలు ఉండవా? అటువంటి సంబంధం వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను. చూస్తున్నావుగా అత్తలు ఆడబిడ్డలు రాక్షసుల్లా కోడలని ఎలా కొట్టి చంపేస్తున్నారో. ధనపిశాచం పట్టుకుంది వెళ్ళను. రోజు న్యూస్లో ఎన్ని నేరాలు ఘోరాలో. అత్తారింటి చేతుల్లో చావమంటావా నన్ను? నేను సుఖంగా బతకడానికి ఇష్టం లేదా అంటూ తల్లి మీద ఎదురుదాడికి దిగింది శృతిలయ్య. శృతి నా మాట విను, శివుడు మేకపిల్ల లాంటివాడు, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. సొంత మేనమామ అత్త ఆడబిడ్డలు రక్త సంబంధికులు, వాళ్ళు నీకు అపకారం చేస్తారా? నీ పిచ్చిగాని. అమ్మా పిచ్చిదానివి నువ్వు. బయట వాళ్ళకంటే సొంత చుట్టాలే ఇంకా డేంజరు. తడిగుడ్డలతో గొంతుకొస్తారు. అందులోనూ అత్త అన్ఎడ్యుకేటెడ్ ఉమెను. ఎందరిని చూడడం లేదు. సొంత అన్న ఫ్యామిలీ అని మోసపోకు అంది శృతిలయ్య. ఇదేం విడ్డూరమే అని సీతారత్నం అసంతృప్తితో మూలిగింది. శృతిలయ్య తన సీట్లో కూర్చొని సీరియస్గా పనిచేసుకుంటూ ఉండగా వచ్చి పక్కన కుర్చీలో కూర్చొని, హాయ్ శృతి, లంచ్ టైం అయింది అన్నాడు కొలీగ్ సుందర్రావు. అవునా అంటూ తలెత్తి వాల్ క్లాక్ వైపు చూసింది. క్యాంటీన్కి వెళ్దాం, మాట్లాడే పనుంది అన్నాడు. ఇప్పుడు మాట్లాడరాదు అంది. నోనో ఇక్కడ కాదు, అఫీషియల్ టాక్ కాదు, పర్సనల్ అన్నాడు.
సరే అంటూ లేచింది. ఇద్దరూ క్యాంటీన్కి వెళ్ళారు. సుందర్రావు కేక్ సమోసాలు తెచ్చాడు. అవి తిన్న తర్వాత కాఫీ తెచ్చాడు. ఏంటి సుందర్రావు, ఏదో మాట్లాడాలన్నావు అని అడిగింది శృతిలయ్య. సుందర్రావు గొంతు సవరించుకొని చెప్పాడు. శృతి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. వన్సల్ లవ్వే అనుకో. నాకు మొహమాటం ఎక్కువ. ఇంతకాలం చెప్పలేకపోయాను. పూర్వజన్మల బంధమో ఏమో అన్నట్లు ఒకే ఆఫీస్లో చేరాం. ఇద్దరు ప్రొఫెషన్ ఒకటే. మనం మ్యారేజ్ చేసుకుంటే మన ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుందని నా అభిప్రాయం అన్నాడు. నీకు అమ్ముందా సుందర్రావు అని అడిగింది శృతిలయ. నాది చిన్న వయసే కదా, అమ్మ లేకపోవడం ఏంటి, నీకు క్షేమంగా ఉంది మా అమ్మ అన్నాడు. అక్క చెల్లెళ్ళు ఉన్నారా అని అడిగింది వెంటనే. ఉన్నారు, 2 అక్కలు 1 చెల్లి అని చెప్పాడు. సారీ సుందర్రావు, అత్త ఆడబిడ్డలున్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను అంది. అదేంటి అన్నాడు. సుందర్రావు ముఖం వెలవెలబోయింది. నిరాశపడ్డాడు. నో డిస్కషన్ ప్లీజ్ అంటూ లేచి వెళ్ళిపోయింది శృతి. పెద్ద షాక్ తిన్నట్లయింది. సుందర్రావు క్యాంటీన్లో సీటుకి అతుక్కుపోయాడు. శృతిలయ అత్త ఆడబిడ్డలున్న సంబంధం చేసుకోనని మొండిపట్టు పట్టిందనే విషయం ఆఫీసులో వైరల్ అయింది. ఇదేం విడ్డూరం అని ముక్కు మీద వేలేసుకున్నారు అందరూ. ఇక దీనికి పెళ్ళయ్యే రాత లేదు అని ఆమె భవిష్యత్తు మాయాదర్పణంలో చూసినట్లే చెప్పారు కొందరు. అత్త ఆడబిడ్డలు లేకుండా ఒంటికాయ సొంటి కొమ్ము లాంటివాడు దొరుకుతాడా? ఏ దుక్కిలేని సంబంధమో చూడాలి దీనికి అని ఎన్నెన్ని కామెంట్లు చేస్తున్నా ఆమె తోటి లేడీ ఎంప్లాయీస్ మాత్రం శశబిషం లేకుండా కొండ బద్దలు కొట్టినట్లు అత్త ఆడబిడ్డలోని సంబంధాలను బాయ్కాట్ చేసిన శృతులైన బాహాటకంగానే మెచ్చుకోసాగారు. దీనికి పెళ్ళెప్పుడవుద్దో, కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధాలను ఎడంకాలతో తన్నేస్తోంది. నా బెంగంతా దీని పెళ్లి గురించే. ఏవైనా పూజలో అభిషేకాలో హోమాలో చేస్తున్నానన్నా దీని మనసు మారుతుందో ఏమో అని భర్త రామ్మూర్తితో మొత్తుకుంటోంది సీతారత్నం. ఎవరంత ఏడ్చి మొత్తుకున్నా తన అభిప్రాయం మార్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది శృతిలయ. కూతురు మొండి పట్టుదలని తలుచుకుంటూ బరువెక్కిన మనస్సుతో ఉన్న సీతారత్నాన్ని భర్త రామ్మూర్తి ఓదార్చాడు. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగవన్నారు. అయినా పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయింపబడతాయంటారు. దానికి మొగుడు ఎక్కడో పుట్టే ఉంటాడు. దేనికైనా టైం రావాలి. వచ్చినప్పుడు అదే అవుతుంది. ఇప్పుడు అమ్మాయి పెళ్లి విషయం పీటముడి పడినట్లు అనిపించినా ఏదో ఒక రోజున సాఫీగా పరిష్కారం అవుతుంది. దిగులు పడకు అంటూ ఓదార్చాడు. బాగుందండి మీరు చెప్పేది. అట్లాగని ఊరుకుంటామా? మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా అంది సీతారత్నం. కూతురు పెళ్లి జగటగా మొదలై బిగుసుకుపోతుందేమో అని ఆమె ఆందోళనగా ఉంది. మనం ఏం చేస్తాం? అయినా నువ్వెందుకు భయపడుతున్నావు? మగపిల్లాడైతే పెళ్లి కాదేమో, ముదిరిపోతున్నాడు, నెత్తి మీద వెంట్రుకలు ఊడిపోతాయి, బట్టతలొస్తోందే అని భయపడాలి. ఆడపిల్ల పెళ్లికి ప్రాబ్లం ఏంటి? చూస్తున్నావుగా పెళ్లికాని ప్రసాదులు అమ్మాయి చుట్టూ ఎట్లా తిరుగుతున్నారో. ఆలస్యంగానైనా పెళ్ళవుద్ది, నువ్వేం వరి అవ్వకు అంటూ రామ్మూర్తి భార్యను అనునయిస్తూ చెప్పాడు. అది సరేనండి, ఎందుకైనా మంచిది. మన వాళ్ళ మ్యారేజ్ పీరియడ్లో రిజిస్ట్రేషన్ చేయించండి, ఫ్రీ రిజిస్ట్రేషన్ అట అని చెప్పింది. సరే సరే అన్నాడు రామ్మూర్తి. మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించినా వరుడికి అమ్మ అక్క చెల్లెళ్ళు ఉండకూడదనే కండిషన్ వల్ల చాలా రోజులు ఏ సంబంధము రాలేదు. కానీ రామ్మూర్తి నమ్మినట్లే ఓ మంచి ముహూర్తంలో శృతిలయకు కళ్యాణ గడియ వచ్చేసింది. ఒకరోజు ఆమె బాస్ రమ్మని కబురు చేస్తే వెళ్ళింది. శృతి, మీట్ మిస్టర్ వినోద్, మా బావగారి కంపెనీ రామ్దేవ్ కన్స్ట్రక్షన్స్లో జూనియర్ ఇంజనీర్, అనాథాశ్రమంలో పెరిగాడు. నో మదర్ నో సిస్టర్స్, నీకు సూటబుల్ మ్యాచ్ అన్నాడు. వినోద్ హాయ్ శృతిలయ్య గారు అంటూ పలకరించాడు. అతను సన్నగా పొడుగ్గా మంచి కళగల మొహంతో చూడ్డానికి అందంగా కనిపించాడు. శృతిలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తర్వాత శృతిలయ్యకు వినోద్కి పెళ్ళయింది. కొత్త దంపతులు కాపురం పెట్టారు. శృతిలయ్య గర్భవతి అయింది. పుట్టింటి వారు ఘనంగా సీమంతం చేశారు. డెలివరీకి ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు ఒక అనూహ్య సంఘటన జరిగి ఆమెను కలవరపెట్టింది. అదండి ఇక్కడ ఉంది అసలు ట్విస్ట్. మనం ఏమనుకుంటాం, శృతిలయకి ఎక్కడో ఏదో ప్రాబ్లం వచ్చింది, ఆమె మనసు మార్చేసుకుంది అని అనుకుంటాం కదా. ఇప్పుడు మళ్ళీ విందాం. రామ్దేవ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి పని మీద వచ్చిన ధర్మరాజు అక్కడ వినోద్ తన పోలికలతో జిరాక్స్ కాపీలాగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. తీగలాగితే డొంకంతా కదిలిందన్నట్లు అనాథాశ్రమంలో రికార్డులు పరిశీలిస్తే అసలు సంగతి తేలింది. వినోద్కి 3 ఏళ్ళు ఉన్నప్పుడు తల్లిదండ్రులతో కాకినాడ సముద్ర తీరంలో కార్తీక మాసం స్నానాలకు వెళ్ళినప్పుడు తప్పిపోయాడు. వినోద్ని వీరయ్య అనే వ్యక్తి హైదరాబాద్ తీసుకెళ్లి పెంచుకుంటూ ఉండగా అతని భార్య చనిపోయింది. దాంతో పెంచడం కష్టమై అనాథాశ్రమంలో చేర్పించాడు. ఆ పిల్లాడే వినోద్, ధర్మరాజు కొడుకు. వినోద్కి పరమానందంగా ఏనుగు ఎక్కినంత సంబరంగా ఉంది. అతనికి ఇప్పుడు తల్లిదండ్రులతో పాటు అక్క చెల్లి కూడా దొరికారు. వినోద్ ఇల్లు ఖాళీ చేసేసి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాడు.
ఇక్కడ పుట్టింట్లో ఉన్న శృతిలయకు మండిపోయింది. వినోద్కి ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం ఏంటని నిలదీసింది. శృతి, అర్థం చేసుకో, అనాథగా పెరిగాను. ఇప్పుడు అదృష్టవశాత్తు అమ్మా నాన్న అక్క చెల్లి దొరికారు. నాకు ఒక కుటుంబం ఏర్పడింది. ఇక నుండి ప్రతి క్షణం నేను నా కుటుంబంతోనే గడుపుతాను. డెలివరీ అయిన తర్వాత నువ్వు కూడా ఇక్కడికే వస్తావు, ఇంకేంటి ప్రాబ్లం అన్నాడు వినోద్. ప్రాబ్లమే, నేను అత్త ఆడబిడ్డలున్న ఇంట్లో కాపురం చెయ్యను అని అంది. అది నీ హెడేక్ అన్నాడు వినోద్. శృతిలయ్య పెద్ద గొడవ చేసింది. వినోద్కి విడాకులు ఇస్తానని ఎగిరిపడింది. చుట్టాలు పక్కాలు చీవాట్లు పెట్టారు. బాస్ ఆమె దగ్గరికి వచ్చి బుద్ధి చెప్పాడు, బ్రెయిన్ వాష్ చేశాడు. డెలివరీ అయ్యాక గత్యంతరం లేని పరిస్థితుల్లో అత్త ఆడబిడ్డలున్న ఇంటికి కాపురానికి వెళ్ళింది మన శృతిలయ్య. అంతే కదా, విధి ఆడించే వింత నాటకంలో పావులే కదా ఎవరైనా. అదండి కదా. నచ్చిందా? నచ్చినట్లయితే తెలుసు కదండి, ఒక లైక్ చేయండి. మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.